morning, dear Telugu friends. Let us all trying to learn simple English, easy English, which is a part of our lifestyle. మనకి మన లైఫ్ స్టైల్లో భాగంగా మనము సింపుల్ ఈజీ ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేస్తున్నాము, నేర్చుకున్నాము కూడా. ఇందులో భాగంగానే మనం చాలాసార్లు అనుకున్నాం, మన వ్యక్తుల గురించి మాట్లాడాలి. మనం వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని ప్రదేశాల గురించి మాట్లాడాలి, అట్లాగే కొన్ని విషయాల గురించి, కొన్ని హ్యాపెనింగ్స్ గురించి కూడా మాట్లాడాలి. అట్లా మాట్లాడుతూ మనము గ్రో అవ్వాలి. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ గ్రోయింగ్, యువర్ మదర్ టంగ్ ఈజ్ గ్రోయింగ్, ఎవ్రీ లాంగ్వేజ్ ఈజ్ గ్రోయింగ్. ప్రతి లాంగ్వేజ్ కూడా గ్రో అంటే ఏంటి? పైకి వెళ్తూ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది యూసేజ్, దాని ఉపయోగం అనేటటువంటిది. కాబట్టి మనము ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఉపయోగించుకోవడం అనేది మన నేర్పు మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంటుంది. ఇప్పుడు మనము ఆ ఇంగ్లీష్లో మాట్లాడే భాగంగా చాలా సెషన్స్లో కొంత ప్రాక్టీస్ చేశాము. ఇప్పుడు మరొక చిన్న ప్రదేశాన్ని తీసుకుంటున్నాము. అదేంటది? ఒక కిచెన్. యూ హ్యావ్ ఏ కిచెన్. You have a kitchen. We are describing that kitchen. Okay. You have a kitchen in the house. There is a kitchen in the house. You have a kitchen. There is a kitchen in the house. Your kitchen has a refrigerator in it. And you have a refrigerator. There is a refrigerator in the kitchen. Okay. You have a gas stove in the kitchen. And there is a gas stove in the kitchen. You have a mixer in the kitchen. A mixer cum blender in the kitchen. There is a mixer cum blender in the kitchen. There is a kitchen sink in the kitchen. You have a kitchen sink in the kitchen. There is a gas stove in the kitchen. You have a gas stove. There is a mixer. You have a mixer. You have a refrigerator. There is a refrigerator. This is how there are plastic tins in the kitchen. There are plastic tins in the kitchen. You have plastic tins in the kitchen. There are steel boxes in the kitchen. You have steel boxes in the kitchen. So this is how we are using alternative sentences with there is a structure and you have structure. Okay. There are plastic boxes. There is a plastic box. ఇప్పుడు మనము ఒక చిన్న విషయాన్ని చెప్పుకోవాలి. అదేంటంటే ఒకే ఐటెం ఉన్నప్పుడు, ఒకే థింగ్ ఉన్నప్పుడు, ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంది మీ అమ్మగారి కిచెన్లో, మీ కిచెన్లో, లేకపోతే నా కిచెన్లో, ఒక్కటే ఉన్నప్పుడు మనము దేర్ ఈజ్ ఏ ప్లాస్టిక్ బాక్స్ ఇన్ ద కిచెన్. దేర్ ఈజ్ ఎ వాటర్ బాటిల్ ఇన్ ద కిచెన్. దేర్ ఆర్ వాటర్ బాటిల్స్ ఇన్ ద కిచెన్. ఇక్కడ ఆర్ అనే వర్బ్ని ఉపయోగిస్తున్నాము. అట్లా ఉపయోగించడం ఎందుకు జరుగుతుందంటే ఇంగ్లీష్ నీడ్స్ ఆర్ వెన్ యు ఆర్ యూజింగ్ ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ అంటే ఏమిటి? ఎక్కువ ఉన్నాయి కాబట్టి. వాటర్ బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి. దెర్ ఆర్ వాటర్ బాటిల్స్ ఇన్ ద కిచెన్. ఓకే. దెర్ ఆర్ స్టీల్ బాక్సెస్ ఇన్ ద కిచెన్. దెర్ ఆర్ స్టీల్ ప్లేట్స్ ఇన్ ద కిచెన్. దెర్ ఈజ్ ఏ రిఫ్రిజిరేటర్ ఇన్ ద కిచెన్. దెర్ ఈజ్ ఏ గ్యాస్ స్టవ్ ఇన్ ద కిచెన్. బట్ దెర్ ఆర్ మెనీ గ్లాసెస్. దెర్ ఆర్ మెనీ టంబ్లర్స్ ఇన్ ద కిచెన్. దెర్ ఆర్ మెనీ వెసల్స్ ఇన్ ద కిచెన్. దిస్ ఈజ్ హౌ యు ఆర్ డిస్క్రైబింగ్. ఇట్లా డిస్క్రైబ్ చేసేటప్పుడు మీరు ఆర్ చూస్ చేస్తున్నారు. దేర్ ఆర్ వాటర్ బాటిల్స్. దేర్ ఈజ్ ఏ వాటర్ బాటిల్. దేర్ ఆర్ టంబ్లర్స్. దేర్ ఈజ్ ఏ టంబ్లర్. ఓకే. దేర్ ఈజ్ ఏ గ్యాస్ స్టవ్. దేర్ ఆర్ గ్యాస్ స్టవ్స్. దేర్ ఈజ్ ఏ రిఫ్రిజిరేటర్. దేర్ ఆర్ రిఫ్రిజిరేటర్స్. And your kitchen has refrigerator. Your kitchen has refrigerators. కిచెన్ అనేది ఒక్కటే కాబట్టి ఇక్కడ హ్యాస్ ఉపయోగిస్తున్నాం. యువర్ కిచెన్ హ్యాస్ వాటర్ బాటిల్స్. బట్ దేర్ ఆర్ వాటర్ బాటిల్స్ ఇన్ ద కిచెన్. కిచెన్ హ్యాస్ వాటర్ బాటిల్స్. దేర్ ఆర్ ప్లేట్స్ ఇన్ ద కిచెన్. బట్ కిచెన్ హ్యాస్ ప్లేట్స్. కిచెన్ అనేది ఒక్కటే కాబట్టి మనము హ్యాస్ యూజ్ చేస్తున్నాము. సో ఎక్కువ థింగ్స్ ఉన్నప్పుడు మనము ఆర్ యూజ్ చేస్తున్నాము విత్ దేర్ స్ట్రక్చర్. ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గ్రో ఇన్ ఇంగ్లీష్. మన తెలుగు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న విన్నపము. ఇదే రకంగా మీరు ఒక ప్రదేశాన్ని గుర్తు చేసుకోండి. ఆ ప్రదేశాన్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేయగలరో గుర్తు చేసుకోండి. మీరు ఒక సూపర్ మార్కెట్ తీసుకోండి, ఒక పార్క్ తీసుకోండి, మీ డ్రాయింగ్ రూమ్ తీసుకోండి, మీ లివింగ్ హాల్ తీసుకోండి, లేదు మీ ఫ్రెండ్స్ హౌస్ తీసుకోండి, లేదు మీ హౌస్ తీసుకోండి. దాన్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేయగలరో చిన్న చిన్న సెంటెన్సెస్లో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తూ చేయండి.
సో ఆ రకంగా కూడా మనం చక్కగా ఇంగ్లీష్ని మనం నేర్చుకుంటాము. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ కామెంట్ అండ్ గివ్ యువర్ లైక్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ అవర్ Telugu friends. Thank you.